రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశిస్సులు. ఈరోజు వీడియోలో ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే 13వ తారీఖు మధ్యలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఇది ఏ సంవత్సరం అయినా కావచ్చును, ఏ ఇయర్ అయినా కావచ్చును. ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే నెల 13వ తారీఖు మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, సూర్యుడు మేషరాశిలో ఉంటే జాతక చక్రంలో వాళ్ళకి ఎలా ఉంటుంది ఫలితాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ సూర్యుడు ఉచ్చస్థితి పొందడం వల్ల కార్తీక అనే ఒక కాంబినేషన్తో ఇక్కడ పుట్టడం అనేది జరుగుతుంది. కార్తీకేయ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో పుట్టడం అనేది ఇక్కడ చూపిస్తాము. వీళ్ళు అధికారవంతులుగా ఉంటారు. వీళ్ళు అధికారవంతులు, మేధావులుగా వీళ్ళు చేసి ఉండడం అనేది చూపిస్తూ ఉంది. ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి పుణ్యఫలం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒక మంచి కుటుంబంలో పుట్టి ఉంటుంది. వీళ్ళు అధికార ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చును. వీళ్ళది అంటే వీళ్ళు కావచ్చును, వీళ్ళ తండ్రి కావచ్చును, అధికారం చేస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళు ఆధిపత్యం పౌరుని వీళ్ళకి చూసుకోవచ్చు. గొడవలు పెట్టుకోకుండా ఖచ్చితంగా మాటలతో వీళ్ళ పనులు పూర్తి చేసుకునే వాళ్ళుగా వీళ్ళు ఎక్కువగా చేసి ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి భూములు, స్థిరాస్తులు వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీ ద్వారా కానీ వీళ్ళకి కానీ చేసి సంపాదించుకోవడం అనేది చూపిస్తాము. తండ్రి ఏది చెప్పినా వీళ్ళు వింటారు. తండ్రి పైన ప్రేమ ఎక్కువ. కాకపోతే తండ్రికి వీళ్ళకి ఎక్కువ దగ్గరగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే తండ్రి ఒకటి మింటిల్లో ఉండొచ్చును, లేదంటే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ తండ్రిని వీళ్ళు చూసే సమయానికి తక్కువగా ఉండొచ్చును, లేదంటే దూరంగా ఉండొచ్చును, చనిపోవచ్చు. ఇలాంటి కాంబినేషన్ చూపిస్తూ ఉంటారు. కోపం ఎక్కువ ఉన్నప్పటికీ వీళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిరంతరం ఉంటారు. ఎవరైతే బలహీనులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళపైన వీళ్ళ యొక్క కోపాన్ని చూపిస్తూ వాళ్ళని చేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఎదుటి వారి ఆధిపత్యాన్ని వీళ్ళు సహించరు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబులు కంపల్సరీగా వీళ్ళు ఉంటారు. గవర్నమెంట్ జాబులు వీళ్ళు కావచ్చును, వీళ్ళ ఫ్యామిలీలు తల్లిదండ్రులు కావచ్చును, వీళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. గవర్నమెంట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆలోచనలు, అవగాహన లేదా వాళ్ళ యొక్క సపోర్ట్ వీళ్ళ ఫ్యామిలీకి నిరంతరం అందుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, శివుని యొక్క ఆరాధనతో వీళ్ళు జీవితంలో ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీకి ఇష్టదైవంగా విష్ణుమూర్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి అని మనం చెప్పుకోవచ్చును. వీళ్ళకి గ్యాస్ ప్రాబ్లము, నెమోనియా ఇలాంటి సమస్యలు, మైగ్రేన్ సమస్యలు, అదేవిధంగా కంటి, తలభాగాని సమస్యలు, బ్యాక్ సైడ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. సంతానపరంగా నిరంతర ఆలోచనతో వీరు ముందుకు పోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా న్యాయ ధర్మానికి వీళ్ళు పాటుపడుతూ ఆధిపత్యం, అధికారాన్ని వీళ్ళు చేసి పొంది వీళ్ళు దాన్ని చేసి అనుభవిస్తూ వీళ్ళు ముందుకు పోవడం అనేది వీళ్ళ యొక్క జాతకం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేయండి. ఇది ఏప్రిల్ 13 నుంచి మే నెల 13వ తేదీ మధ్యలో పుట్టిన వారి యొక్క గుణగణాలు మీకు తెలియజేస్తాను.